ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। आज बाप दादा ఈ రోజు బాబ్దాదా स्पेशली స్పెషల్ గా शिव जयंती मनाने के लिए आए हैं, శివ జయంతి జరుపుకోవడానికి వచ్చారు. बर्थडे मनाने के लिए आए हैं। పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు. आज ఈ రోజు बाप दादा और बच्चों का బాబ్దాదా మరియు పిల్లల యొక్క बर्थडे है। పుట్టినరోజు. हर साल ప్రతి సంవత్సరము शिवरात्रि के समय पर శివరాత్రి సమయంలో बाप और बच्चों का बर्थडे चलता है, తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. लेकिन కానీ इंटेंशन अलग अलग रहता है, అయితే ఉద్దేశాలు మట్టుకు వేరే వేరేగా ఉంటూ ఉంటాయి. लेवल अलग अलग रहता है। లెవెల్ కూడా వేరే వేరేగా ఉంటుంది. हर मुरली में बाबा कहते हैं, ప్రతి మురళిలోనూ బాబా ఏం చెప్తూ ఉంటారంటే, स्पेशली शिव जयंती की मुरली में స్పెషల్ గా శివ జయంతి మురళిలో बाप और बच्चों का जन्मदिन एक ही है। తండ్రి మరియు పిల్లల యొక్క జన్మదినము ఒకటే. वो कैसे? అది ఎలా? बाबा ने कहा, బాబా ఏం చెప్పారంటే, आपको तो शरीर का जन्म होता है, మీకు శరీరం యొక్క జన్మ అవుతుంది. बाबा के पास तो शरीर है नहीं। అయితే తండ్రి దగ్గర బాబా దగ్గర శరీరమే లేదు. विश्व परिवर्तन के लिए విశ్వ పరివర్తన గురించి बाबा एक यज्ञ का स्थापना करते हैं। బాబా ఒక యజ్ఞాన్ని స్థాపిస్తారు. हाँ, उसके लिए बाबा ब्रह्मा बाबा के तन में अवतरित होते हैं। దాని గురించి బాబా ఏం చేస్తారు అంటే, బ్రహ్మ బాబా తనువులోకి అవతరిస్తారు. तो 1935 में 35-36 में ब्रह्मा बाबा के तन में शिव बाबा एंटर हो गए। 1935-36లో శివబాబా ఏంటంటే బ్రహ్మ బాబా తనువులోకి ఎంటర్ అయ్యారు. हाँ, लेकिन हम जो बच्चे बने के हैं, कोई 1 हफ्ते के हैं, कोई 20 साल के हैं, कोई 50 साल के हैं, మన పిల్లలందరూ ఏమో ఒకళ్ళేమో 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బాబా పిల్లల కింద అయ్యి, లేకపోతే వారం రోజులు అవ్వచ్చు, లేకపోతే నెల రోజులు అవ్వచ్చు. लेकिन हर एक का अलग अलग दिन में बाबा का ज्ञान मिलता है ना। అయితే ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజున వాళ్ళకి బాబా జ్ఞానం దొరుకుతుంది. ज्ञान मिलने के बाद भी बाबा के ऊपर निश्चय आने में भी बहुत समय लगता है। జ్ఞానం దొరికినప్పటికీ కూడా బాబా మీద నిశ్చయం రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. लेकिन आज बाबा ने मुरली में एक सीक्रेट कहा, అయితే బాబా ఈ రోజు మురళిలో మనకి ఒక సీక్రెట్ చెప్పారు. जैसे जिस दिन बाबा ब्रह्मा बाबा के तन में एंटर हो गए, ఎలా అంటే, ఏ రోజైతే బాబా బ్రహ్మ బాబా తనువులోకి ఎంటర్ అయ్యారో, उनके यज्ञ में जितने भी ब्राह्मण चाहिए थे, ఆయన యజ్ఞంలో ఎంతమంది బ్రాహ్మలు కావాలో అప్పుడు उन सभी लोगों को बाबा ने जन्म दिया था। వాళ్ళందరికీ కూడా బాబా జన్మనిచ్చారు. हाँ, और उनको जो चाहिए वो एजुकेशन, शक्ति, विशेषता सब भर दिया था। అలాగే వాళ్ళకి ఏమేం కావాలో, ఏం చదువు కావాలో, అలాగే వాళ్ళలోకి అన్ని విశేషతల్ని నింపారు. लेकिन बच्चों को ये समझ में नहीं आता है कि बाबा ने हमको पालना दी है, यही मेरा पिता है, मालूम नहीं रहता है। అయితే పిల్లలకి ఈ విషయం తెలీదు. ఈ బాబాయే నాకు పాలన ఇచ్చారు, ఈయనే నా తండ్రి అన్న విషయం వాళ్ళకి తెలీదు. लौकिक में भी थोड़े बच्चे हैं, बहुत समय के बाद अपने पिता को पहचानते हैं। లౌకికల్లో కూడా చాలా మంది పిల్లలు చాలా రోజుల తర్వాత వాళ్ళ తండ్రిని గుర్తిస్తారు. वर्तमान समय में వర్తమాన సమయంలో मेरी जिंदगी में, నా జీవితంలో, योगेश भाई की जिंदगी में, అంటే యోగేష్ భాయ్ జీవితంలో जो बाबा ईश्वरी सेवा ले रहा है, ఏదైతే ఈశ్వరీయ సేవ తీసుకుంటున్నారో బాబా, उसको मैं एक बार पीछे देखता हूं तो ఆ ఈశ్వరీయ సేవ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక, हम तो ज्ञान में आए 99 में, మేమైతే జ్ఞానంలోకి 1999లో వచ్చాము. लेकिन इस बच्चे को कैसे यूज करना है बाबा का पहले से ही प्लान चल रहा था। అయితే బాబా యోగేష్ భాయ్‌ని ఎలా సేవకి ఉపయోగించుకోవాలో అన్నది మొదటి నుంచే ప్లాన్ ఉంది. इसका मतलब అంటే దాని అర్థం ఏంటంటే, बच्चों को बाबा उसी समय पर पहचान लेते हैं और सूक्ष्म रूप में उनको शक्ति देते रहता है। పిల్లల్ని బాబా ముందే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే అప్పటినుంచే సూక్ష్మ రూపంలో శక్తిని వస్తూ ఉంటారు.
बाबा जानते हैं इस आत्मा को अलग अलग जगह पर घुमाना पड़ेगा। అయితే బాబాకి తెలుసు ఈ ఆత్మని రకరకాల ప్లేసుల్లోకి తిప్పాలి అని చెప్పి. इसीलिए बाबा ने हमको सेल्स जॉब दिया और सभी लोगों से घूमने के लिए एक वहां लौकिक में एक इंतजाम रेडी किया। అందువల్ల బాబా మమ్మల్ని అప్పుడు సేల్స్ జాబ్‌లో ఉంచారు. అందరిని, అందరిని కలవడంలో అట్లాగా పెట్టారు మమ్మల్ని. क्लास में एग्जाम्पल देना चाहिए ना। ఎందుకంటే క్లాసుల్లో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండాలి కదా! इसलिए छोटेपन में माँ द्वारा हमको रामायण महाभारत वो सभी सिखाया गया। అందువల్ల నేను చిన్నప్పుడు మా మా అమ్మగారి ద్వారా రామాయణము, మహాభారతము అన్నీ కూడా మాకు తెలిపారు. इसका मतलब बाबा का प्लान पहले से ही रनिंग है ना। దీని అర్థం ఏమిటంటే బాబా యొక్క ప్లాను మొదటి నుంచే రన్నింగ్‌లో ఉంది కదా! इसीलिए అందువల్ల बाप और बच्चों का बर्थडे एक ही दिन है। తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు ఒకే రోజు. उसके बाद దాని తర్వాత बाप और बच्चे मिलकर वैरायटी कर्म अलग अलग लेवल में करते जाते हैं। తండ్రి మరియు పిల్లలు కలిపి సేవలు రకరకాల లెవెల్స్‌లో చేసుకుంటూ వెళ్తారు. उसमें नया नया जन्म मिलता है। అందులో కూడా కొత్త కొత్త జన్మలు దొరుకుతూ ఉంటాయి. उसमें एक स्टेप होता है हम बाबा को पहचानना और सेंटर में जानना। అందులో మొదటి స్టెప్ ఏంటంటే బాబాని గుర్తించడము, తరువాత బాబా సెంటర్‌కి వెళ్ళటం. उसके बाद धन का सेवा करना। దాని తర్వాత ధనంతో సేవ చేయటము. उसके बाद तन का सेवा करना। దాని తర్వాత తనువుతో సేవ చేయటము. ज्ञान द्वारा सेवा करना। జ్ఞానం ద్వారా సేవ చేయటము. मनसा द्वारा सेवा करना। మనస్సు ద్వారా సేవ చేయటము. अलग अलग जगह पर जाकर सेवा देने के लिए निमित्त बनना। రకరకాల ప్లేసులకి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వటము. पहले मैं करता हूँ इस अभिमान से करना। ఫస్ట్ మొదట నేనే చేస్తాను అన్న అభిమానంతో చేయటము. उसके बाद बाबा से ही कराना। దాని తర్వాత బాబాతోనే పనులు చేయించడము. ऐसे अलग अलग लेवल होता है। అలా రకరకాల లెవెల్స్ అవుతూ ఉంటాయి. जैसे कोई व्यक्ति एक फैक्ट्री में एंटर होता है, అది ఎలా అంటే ఏదైనా ఒక వ్యక్తి ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయినప్పుడు उनके एलिजिबिलिटी के अनुसार एक्सपीरियंस के अनुसार अलग अलग लेवल में वो जॉब करता है, उसके अनुसार सैलरी भी ले लेता है। వాళ్ళ అర్హతని బట్టి దాన్ని బట్టి రకరకాల పోస్టుల్లో వాళ్ళని పెడతారు. అలాగే ఆ పోస్ట్ ప్రకారమే వాళ్ళకి సాలరీ కూడా దొరుకుతుంది. तो आज बाबा का ये जो मुरली चल रहा है, అయితే ఈ రోజు బాబాది ఏదైతే మురళి నడుస్తుందో ये किस बर्थडे के बारे में बाबा कह रहे हैं। అది అయితే అందులో ఏ ఏ జన్మదినం గురించి బాబా మనకి చెప్తున్నారు. लौकिक में क्या होता है, లౌకికంలో ఏం జరుగుతుంది అంటే बच्चे जन्म होने के बाद పిల్లలు జన్మ తీసుకున్న తర్వాత दिन ब दिन वो माँ बाप से अलग होते हैं। రోజు రోజుకి అక్కడ వాళ్ళు అమ్మా నాన్నల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి వేరుగా అయిపోతూ ఉంటారు. जैसे माँ भी आत्मा है और बच्चा भी आत्मा है, ఎలా అంటే అమ్మ ఆత్మే అలాగే పిల్లలు కూడా ఆత్మే. वो दोनों का मिलन कब होता है, వాళ్ళిద్దరి మిలనము ఎప్పుడు జరుగుతుంది? जब माँ गर्भ को धारण करती है, जब उनको 6 महीने होता है, तब वो आत्मा आकर उनके पेट में एंटर करती है, तब से स्टार्ट होता है। ఎప్పుడైతే అమ్మ గర్భం దాల్చిస్తుందో మరియు 6 నెలలు అయిన తర్వాత ఆత్మ వచ్చి అందులోకి చేరుతుంది. उसके बाद 3-4 महीने सिर्फ माँ और बच्चा दोनों साथ में रहता है। దాని తర్వాత 3 నెలలు తల్లి మరియు బిడ్డ కలిసే ఉంటారు. वो बच्चे को दुनिया के बारे में कुछ भी मालूम नहीं रहता है। ఆ పిల్లవాడికి ప్రపంచం గురించి కొంచెం కూడా తెలీదు. माँ जो सोचती है, माँ जो भोजन खाती है, उसका ही प्रभाव डायरेक्टली बच्चों के ऊपर पड़ जाएगा। అమ్మ ఏం చూస్తుందో మరియు అమ్మ ఏం తింటుందో వాటి ప్రభావమే పిల్లల మీద డైరెక్ట్ గా పడుతుంది. माँ का जो मन का स्थिति और तन का स्थिति के आधार पर उस बच्चों का डेवलपमेंट चलता है। అమ్మ యొక్క తనువు మరియు మనస్సు ఆధారంగానే ఆ పిల్లవాడిది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. बच्चा अंदर है, लेकिन बच्चा अकेले इंडिपेंडेंटली कुछ भी नहीं कर रहा है। ఆ పిల్లవాడైతే అమ్మ గర్భంలోనే ఉన్నాడు, కానీ ఇండిపెండెంట్ గా తనొక్కడే ఏమీ చేయలేడు. वहां 2 लोग हैं, एक माँ और एक बच्चा। అక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు అమ్మ, మరొకరు పిల్లవాడు. बच्चा हो बच्ची हो जो भी हो, लेकिन आत्मा है। పిల్లవాడు అవ్వచ్చు, లేకపోతే ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, కానీ ఆత్మ. उसके बाद वो आत्मा शरीर के द्वारा इस दुनिया में आता है।
ఆ తర్వాత ఆ ఆత్మ ఆ శరీరం ద్వారా బయటికి వస్తుంది. जब स्टार्टिंग में आते हैं, माँ क्या करते, उस बच्चे को सदा गोद में ही रखती है। అలా బయటికి రాగానే ఆ పిల్లవాడిని అమ్మ ఏం చేస్తుంది? ఎప్పుడు ఒడిలోనే ఉంచుకుంటుంది. उसके बाद थोड़े समय होने के बाद उनको झूले में लगाती है। దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది? ఆ పిల్లవాడిని ఉయ్యాలలో ఊపుతుంది. उसके बाद अपने भाई बहनों के हाथ में या रिश्तेदार के हाथ में उनको पालना के लिए देते हैं। తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సోదరులు సోదరులు లేకపోతే సోదరీలు లేకపోతే బంధువుల చేతిలోకి పాలన చెయ్యడానికి ఇస్తూ ఉంటుంది. उसके बाद उनको स्कूल में भेजा जाता है। దాని తర్వాత ఆ పిల్లవాడిని స్కూలుకి పంపిస్తారు. हायर एजुकेशन के लिए हॉस्टल में भेजना पड़ता है। ఉన్నత విద్య గురించి హాస్టల్‌లో జాయిన్ చేయాల్సొస్తుంది. पैसे कमाने के लिए यूएस भेजना पड़ता है। డబ్బులు బాగా సంపాదించడానికి యూఎస్ పంపిస్తూ ఉంటారు. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? माँ और बच्चे का जो संबंध है दिन ब दिन कम होता ही जाता है, डिस्टेंस ज्यादा होता है। దీంతో ఏమవుతుంది? అమ్మకి, ఆ బిడ్డకి ఉన్న మధ్యలో డిస్టెన్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. यहाँ जो भगवान के साथ जो चलता है, అయితే ఇక్కడ భగవంతుడితో ఏదైతే నడుస్తుందో బంధము, वो टोटली ऑपोजिट है। అది టోటల్లీ ఆపోజిట్. 5000 साल के पहले हम परम धाम से आए थे। 5000 సంవత్సరాల క్రితం మనము పరంధామ నుంచి వచ్చాం. भगवान ने जो जायदाद दिया था वो ये खाते रहे थे सतयुग त्रेतायुग में। భగవంతుడు ఏదైతే ఆస్తినిచ్చాడో అదే మనం తింటూ సత్యయుగంలో, త్రేతాయుగంలోను గడిపేసాం. स्लोली भगवान से दूर होते गए। స్లోగా భగవంతుడి నుంచి దూరంగా అవుతూ వచ్చాం. अभी कैसे हैं? ఇప్పుడు ఎలా ఉన్నాము? टोटली भगवान से दूर हो गए, बाकी सभी लोगों को मेरा 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 बना दिया है। టోటల్‌గా భగవంతుడి నుంచి దూరం అయిపోయాము. మిగతా వాళ్ళందరినీ నా వాళ్ళు, నా వాళ్ళు అని అనుకుంటున్నాం. माया को, रावण को, शरीरदारों को, रिश्तेदारों को, सबको मेरा मेरा बना दिया, भगवान को बाजू में रख दिया। మాయని, రావణుడిని నెక్స్ట్ బంధువులందరినీ కూడా మన వాళ్ళు అని అనుకుంటున్నాము. బాబాని పక్కకు పెట్టేసాము. इसके बाद भी हमको जो मिलना चाहिए वो नहीं मिला। దీని తర్వాత కూడా మనకి ఇలా చేసిన తర్వాత కూడా మనకి ఏం కావాలో అది దొరకలేదు. अभी भगवान मिल गए, ఇప్పుడు భగవంతుడు దొరికాడు. मिलते ही हमने भगवान को एक्सेप्ट नहीं किया। అయితే భగవంతుడు దొరికిన వెంటనే మనము ఆయన్ని అంగీకరించలేదు. उनको टेस्ट करने लगे। ఆయన్ని మనము టెస్ట్ చేస్తూ ఉన్నాం. जितना टेस्ट करते गए उसमें भगवान पास होते गए, उससे हम उसके नजदीक में आते गए। అయితే ఎంత మనం టెస్ట్ చేస్తుంటే అంత పాస్ అవుతున్నారు భగవంతుడు. మనము ఆయనకి అంత దగ్గరగా అవుతూ వెళ్తున్నాం. अभी क्या कर रहे हैं, हर बात में, हर श्रीमत में हम बाबा से बात कर रहे हैं, बाबा क्या करो, कैसे करो, ऐसे भगवान के नजदीक में आ रहे, ज्यादा समय भगवान के लिए दे रहे हैं। తర్వాత ఇప్పుడేం చేస్తున్నాము? ప్రతి విషయంలోనూ భగవంతుడిని ఇది ఏం చేయాలి? అది ఎలా చేయాలి? అని చెప్పి ఆయనకి చెప్తూ మనము ఆయనకి ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం. ईश्वरीय सेवा में हम फर्स्ट प्रेफरेंस दे रहे हैं। ఈశ్వరీయ సేవకే మనము మొదట ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ये भी बहुत अच्छा है, ఇదంతా బావుంది. लेकिन समय के अनुसार కానీ సమయం అనుసారంగా अभी बाबा को कौन सा जन्म का जरूरत है। ఇప్పుడు బాబాకి ఎలాంటి జన్మ యొక్క అవసరం ఉంది? तो बाबा कहते हैं जैसे माँ और बच्चे, जब बच्चा पेट में रहता है, कंबाइंड में रहता है, वो जन्म बाबा चाहता है अभी। అయితే ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధం ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. कंबाइंड, అలా కంబైన్డ్ రూపంలో అంటే కలిసి ఉండడం. हाँ, जैसे माँ की गोद में भी बच्चा रह सकता है, అయితే అమ్మ ఒడిలో ఉన్నా ఉండొచ్చు బిడ్డ. लेकिन गोद में बैठे वो दुनिया को भी देखता रहता है, माँ के प्यार का भी अनुभव करता है। అయితే ఒడిలో ఉన్నాడే అనుకోండి బిడ్డ, లోకాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడ అమ్మ ప్రేమను కూడా పొందుతూ ఉంటాడు. दुनिया को देखने से क्या होता है, दुनिया में विकार है ना, उसका प्रभाव उनके ऊपर पड़ जाता है। ప్రపంచాన్ని చూస్తే ఏమవుతుంది? ఆ ప్రపంచంలో ఉన్న వికారాల ప్రభావం అంతా ఈ బిడ్డ మీద పడుతుంది. अभी बच्चों को क्या करना है, అయితే ఇప్పుడు ఆ పిల్లలందరినీ ఏం చేయాలి? मन बुद्धि द्वारा మనస్సు, బుద్ధి ద్వారా बाबा के अंदर रहना है। బాబా లోపల ఉండాలి. आपका सारा जिंदगी का जिम्मेदारी भगवान का है। మీ జీవితం యొక్క బాధ్యత అంతా భగవంతుడిదే. तो ऐसे जन्म बाबा आज आपको देना चाहते हैं। అయితే బాబా అలాంటి జన్మ మీకు ఈ రోజు ఇద్దామని అనుకుంటున్నారు. तो आज मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 7th March 2025।
మార్చి 7, 2025. इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ संपूर्ण पवित्रता का व्रत को धारण करो। సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ధారణ చేయండి. जैसे शरीर को क्लीन करने के लिए पानी चाहिए, ఎలా శరీరాన్ని శుభ్రం చేయాలి అంటే నీళ్లు కావాలో, शरीर को पानी के अंदर डुबो के रखेंगे, वहां आपको गंदगी नहीं लगेगा। అయితే శరీరాన్ని నీళ్ళల్లోకి మునిగి ఉంచామనుకోండి, అప్పుడు శరీరానికి ఏమీ మురికి అంటుకోదు. ऐसे मन बुद्धि को भी जितना भगवान के अंदर में रखेंगे, उसको कहते हैं संपूर्ण पवित्रता। అలాగే మనస్సు బుద్ధిని కూడా భగవంతుడి లోపల ఎంత పెడితే అప్పుడు మీ మనస్సు బుద్ధి సంపూర్ణ పవిత్రత పొందుతాయి. उसके लिए దాని గురించి मैं और मेरापन को संपूर्ण समर्पित कर देना। నేను నాది అన్నది మొత్తం సంపూర్ణంగా సమర్పించేయండి. एक छोटा बच्चा माँ के गोद में बैठता है तो वो क्या करता है? చిన్న పిల్లవాడు అమ్మ ఒడిలో కూర్చున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? गोभी मंचूरियन चाहिए करके कहता है क्या? గోబీ మంచూరియా కావాలని అడుగుతాడా? मुझे आपका गहने चाहिए, बिल्डिंग चाहिए, ऐसे कुछ कहता है? నాకు నీ నగలు కావాలి, బిల్డింగ్ కావాలి అని అడుగుతాడా? कुछ पूछता ही नहीं है। కొంచెం కూడా ఏమీ అడగడు. माँ जो देती है वो खाते ही रहता है बस। అమ్మ ఏమిస్తుందో అది తింటూ ఉంటాడంతే. जो भोजन का टेस्ट भी उनको पता नहीं चलता है, डायरेक्ट एनर्जी उसके बॉडी का ट्रांसफर होता है। ఆ जो भोजन खाते हैं उसका टेस्ट भी उस बच्चों को पता नहीं चलता है, लेकिन शरीर के लिए जो भोजन के लिए शक्ति चाहिए वो माँ द्वारा ट्रांसफर होता है। అయితే ఆ భోజనం ఏం తింటున్నాడో కూడా అతనికి తెలీదు. కానీ ఆ శక్తి అంతా అమ్మ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? पुरुषार्थ बाबा का, పురుషార్థము బాబాదే. सेवा बाबा का, సేవ బాబాదే. सारा काम बाबा का। మొత్తం పని అంతా బాబాదే. फल किसको मिलेगा? ఫలితం ఎవరికి దొరుకుతుంది? बच्चों को मिलता है। పిల్లలకి దొరుకుతుంది. वहां क्या होता है? అక్కడ ఏం జరుగుతుంది? बच्चों का तन माँ के पेट में है, ఆ బిడ్డ యొక్క తనువు అమ్మ గర్భంలో ఉంటుంది. यहाँ बच्चों का मन बाबा के साथ में है। అయితే ఇక్కడ పిల్లల యొక్క మనస్సు బాబాతో కలిసి ఉంటుంది. उसको बाबा कहते मन मना भव। అన్నే బాబా ఏమంటారు అంటే మన్మనాభవ అని. तो जो भी बात करना है बाबा के साथ। కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా అది బాబాతోనే మాట్లాడండి. उस समय उस बच्चों को न नहलाने का है, न पाउडर लगाने का है, न भोजन खिलाने का, कुछ भी नहीं है। ఆ సమయంలో ఆ బిడ్డకి స్నానం చేయించవలసిన అవసరం లేదు. వేరే పనులేమి చేయించవలసిన అవసరం లేదు. ఏ పనులు చేయక్కర్లేదు. तो उस बच्चों का फुल प्रोटेक्शन माँ के साथ में रहता है। అక్కడ అమ్మ మొత్తం ఆ రక్షణ, బిడ్డ రక్షణ అంతా అమ్మతోనే ఉంటుంది. ऐसे ही అలాగే रूहानियत में ఈ ఆత్మికతలో शिव जयंती शिव जयंती मनाने के लिए बाबा आए हैं। ఈ ఆధ్యాత్మికంలో ఈ శివ జయంతి జరపడానికి బాబా వచ్చారు. लौकिक में भी లౌకికల్లో కూడా एक बच्चे का जन्म होने के बाद ఒక బిడ్డ పుట్టిన తర్వాత मरने तक यही मेरे माँ है, इस स्मृति में वो रहता है। ఒక బిడ్డ పుట్టిన తర్వాత మరణించే వరకు ఈవిడే నా తల్లి అన్నది వాళ్ళకి స్మృతిలో ఉంటుంది. लेकिन जब पेट में रहने के समय पर जो माँ का पालना प्रोटेक्शन मिलता है वो बाद में नहीं मिलता। అయితే ఆ గర్భంలో ఉన్నప్పుడు దొరికే ఆ రక్షణ మళ్ళీ తర్వాత ఎప్పుడు దొరకదు. अभी हमको क्या बनना है? रिवर्स केस में आना चाहिए, बाबा के गोद में बैठना चाहिए। అయితే ఇప్పుడు మనము ఇలా రివర్స్ లాగా రావాలి. ఎలాగంటే మనము బాబా ఒడిలో ఉండాలి. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్ దాదా ऐसे जन्म लेने वाले ఇలాంటి జన్మ ఇచ్చేటటువంటి सालिग्राम बच्चों को శాలిగ్రామ పిల్లలకు पदमापदम పదమాపదమాల मुबारक दे रहे हैं। అభినందనలు ఇస్తున్నారు. ये जो बर्थडे है, ఈ జన్మదినం ఏదైతే ఉందో, जिस दिन बाबा ने यज्ञ स्थापन किया, ఏ రోజైతే బాబా యజ్ఞాన్ని స్థాపించారో, ब्रह्मा बाबा के तन में आ गए। బ్రహ్మ బాబా తనువులోకి వచ్చారో. क्यों आए? ఎందుకు వచ్చారు? अविनाशी रुद्र गीता ज्ञान यज्ञ के रचने के लिए आए। అవినాశి రుద్ర గీత జ్ఞానాన్ని స్థాపించడానికి వచ్చారు. यज्ञ स्थापन करने के लिए आए। ఆ యజ్ఞాన్ని స్థాపించడానికి వచ్చారు. यज्ञ के लिए ब्राह्मण तो चाहिए ना। అయితే ఆ యజ్ఞం స్థాపించాలంటే బ్రాహ్మణులు కావాలి కదా. तो उसी समय बाबा ने ब्राह्मण को रचा था। కాబట్టి ఆ సమయంలోనే బాబా బ్రాహ్మణుల్ని కూడా రచించారు.
आप सभी कौन हो? మీరందరూ ఎవరు? ब्राह्मण हो ना। బ్రాహ్మణులే కదా! कोई आत्मा जन्मते ही ब्राह्मण नहीं बनता है। ఏ ఆత్మ కూడా జన్మతోనే బ్రాహ్మణుల కింద తయారవ్వరు. श्लोक जानना पड़ेगा, पूजा का विधि विधान को जानना पड़ेगा, तभी तो ब्राह्मण बनता है। శ్లోకాలు తెలిసుండాలి. ఆ విధి విధానాలన్నీ తెలిసుండాలి. అప్పుడే కదా వాళ్ళు బ్రాహ్మణులుగా తయారవుతారు. दुनिया में भी ब्राह्मण के लिए भी बहुत नियम है, कड़े नियम है। बाहर का भोजन सभी नहीं खाना चाहिए, सभी के घर में नहीं खाना चाहिए, नियम है। లౌకికంలో బ్రాహ్మణులకు కూడా చాలా నియమాలుంటాయి. కఠిన నియమాలుంటాయి. ఎక్కడ లౌకికంలో ఎవరింట్లోని భోజనం చెయ్యకూడదు. అలా చాలా ఉంటాయి. ऐसे आपके लिए भी అలాగే నీ గురించి కూడా आत्मा और मन के लिए भी नियम है, तन के लिए भी नियम है। ఆత్మ మరియు మనస్సుకి నియమాలు ఉన్నాయి. తనువుకి నియమాలున్నాయి. तो ऐसे नियम जो फॉलो करते हैं అయితే ఇలాంటి నియమాలు ఎవరు ఫాలో అవుతారో वही इस बर्थडे के लिए अधिकारी बन जाते हैं। వాళ్ళే ఈ బర్త్‌డేకి అధికారులుగా తయారవ్వగలరు. तो इस बर्थडे का स्पेशलिटी क्या है? అయితే ఈ బర్త్‌డే యొక్క స్పెషాలిటీ ఏంటి? इसके लिए कंडीशंस क्या है? దీని గురించి కండిషన్స్ ఏంటి? उसमें 4 मेन कंडीशन है। ఇందులో 4 మెయిన్ కండిషన్స్ ఉన్నాయి. नंबर 1 कंडीशन है, మొదటి కండిషన్ ఏంటంటే जब तक संगम युग रहेगा, ఎప్పటి వరకు సంగమయుగం ఉంటుందో, जब तक आप इस तन में रहेंगे, ఎప్పటి వరకు మీరు ఈ తనువులో ఉంటారో, भले ड्रामा के अनुसार आपको दूसरा तन मिला तो भी డ్రామా అనుసారంగా మీకు వేరే తనువు దొరికినప్పటికీ కూడా संगम युग कंप्लीट होने तक आपको बाबा के साथ कंबाइंड ही रहना पड़ेगा। సంగమయుగము లాస్ట్ అంతమయ్యే వరకు కూడా మీరు బాబాతో కంబైన్డ్ రూపంలోనే ఉండాలి. जैसे माँ के पेट में बच्चा है तो ఎలా అంటే అమ్మ కడుపులో పిల్లోడు ఉంటే బిడ్డ ఉంటే గనుక माँ शादी के लिए जाती है, वो भी एंजॉय वो बच्चा भी करता है। అమ్మ వివాహానికి అటెండ్ అవుతుంది. అయితే కడుపులో ఉన్న బిడ్డ కూడా అదంతా ఎంజాయ్ చేస్తాడు. माँ को कुछ एक्सीडेंट होता है, वो दुख का अनुभव भी वो बच्चों को होता है। ఆ అమ్మకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. అప్పుడు ఆ బాధని కూడా ఈ గర్భంలో ఉన్న బిడ్డ అనుభవిస్తాడు. कभी भी वो माँ और बच्चा कभी भी अलग नहीं हो सकता है। ఎప్పుడు కూడా ఆ తల్లి మరియు బిడ్డ వేరేగా అవ్వరు. ऐसे ही అలాగే आपको सदा कंबाइंड रहना है। नंबर 1। మీరు అలా మీరు సదా కంబైన్డ్ రూపంలో నెంబర్ 1లో ఉండాలి. नंबर 2, నెంబర్ 2 ఏంటంటే हर कर्म आप अवतरित होकर करना है। ప్రతి కర్మ మీరు అవతరించి చేయాలి. रात में सारा कर्म होने के बाद बाप दादा के साथ परमधाम जाना है। రాత్రి మొత్తం కర్మలన్నీ అయిపోయిన తర్వాత బాబాతో కలిసి పరంధామం వెళ్ళాలి. और सुबह जब आपके इस दुनिया के स्मृति में रहते हो, माँ बाप के साथ में परमधाम से नीचे आना चाहिए। ఆ తర్వాత ఉదయం ఎప్పుడైతే ఈ లోకంలోకి వస్తారో అప్పుడు మళ్ళీ అమ్మా నాన్నలతో పరంధామం నుంచి కిందకి రావాలి. ये लौकिक बर्थडे नहीं है, अलौकिक बर्थडे है। ఇది లౌకిక పుట్టినరోజు కాదు, అలౌకిక పుట్టినరోజు. क्यों? ఎందుకు? इस दुनिया में बाबा आने के बाद भी ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా బాబా बाबा अपने बच्चों को मेरा तेरा नहीं कहेगा। బాబా నాది నీది అని చెప్పి నీ పిల్లలు నా పిల్లలు అని అనరు. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? स्त्री अलग है, पुरुष अलग है। మనం ఏమంటాము? స్త్రీలు వేరు, పురుషులు వేరు అంటాము. हिंदू अलग है, मुस्लिम अलग है। హిందువులు వేరు, ముస్లింలు వేరు అంటాము. इंडिया वाले अलग है, पाकिस्तान वाले अलग है। ఇండియా వాళ్ళు వేరే వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వేరు అంటాము. लौकिक वाले अलग है, अलौकिक वाले अलग है। లౌకికం వాళ్ళు వేరేగా ఉన్నారు, అలౌకికంలో వాళ్ళు వేరు అంటాము. हमारा सेंटर अलग है, आपका सेंटर अलग है। మా సెంటర్ వేరు, మీ సెంటర్ వేరు అంటాము. लेकिन बाबा में ये सभी नहीं है ना। అయితే బాబాలో ఇవేమీ లేవు కదా. तो जो अवतरित होते हैं वो सभी को एक ही जैसे देखते हैं। ఏది అవతరితమైతే అన్నిటిని కూడా బాబా ఒకేలా చూస్తారు. इस दुनिया में कोई व्यक्ति से साधन से मैं और मेरापन का बंधन लोभ नहीं रहता है। ఈ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు నుంచి గాని, ప్రతి వ్యక్తి నుంచి గాని నాది అన్నది ఉండదు. हाँ, वो बंधन नहीं रहेगा। ఆ బంధనమే ఉండదు. तो सदा अवतरण का जन्म का स्मृति में ही रहेंगे। కాబట్టి సదా అవతరణ అన్న దాంట్లోనే ఉంటారు. नंबर 3 कंडीशन है, మూడో కండిషన్ ఏంటంటే सदा परिवर्तन करने का कार्य में ही सदा साथ में रहेंगे।
సదా పరివర్తన చేసే కార్యంలోనే సదా కలిసి ఉంటారు. क्या परिवर्तन करना है? ఏం పరివర్తనం చెయ్యాలి? आज माया द्वारा आत्माएं सभी नीचे गिर रहे हैं। ఈ రోజుల్లో మాయ ద్వారా అందరూ కిందకే వస్తున్నారు. भगवान की शक्ति द्वारा उनको ऊपर उठाना है। అయితే మనము భగవంతుని శక్తి ద్వారా వాళ్ళందరినీ పైకి లేపాలి. पहले हम क्या करते थे? మొదట్లో మనం ఏం చేసేవాళ్ళము? माया रावण के कारण उन सभी लोगों को दुख में ढकाल देते थे। మాయా రావణుడి కారణంగా వాళ్ళందరినీ దుఃఖంలోకి పడేసేవాళ్ళము. अभी सदा विश्व कल्याण के लिए बाप को साथ में रखते हुए उनको ऊपर उठाने का कार्य करना है। అయితే ఇప్పుడు మనం విశ్వ కళ్యాణం చెయ్యడానికి వాళ్ళందరినీ పైకి లేపడంలో సాయం చేయాలి. उसमें सब ये सबसे इम्पोर्टेंट हर सेकंड आपको परिवर्तन का एहसास आपको होना चाहिए। అయితే అందులో ఇంపార్టెంట్‌గా ముఖ్యమైనదిగా ఏంటంటే పరివర్తన అన్నది జరిగింది అని ముందు మీకు తెలియాలి. हर सेकंड जो आप ईश्वरीय सेवा के लिए निमित्त बनते हो, हर सेकंड आपका योग का स्टेज चेंज होना चाहिए। ప్రతి సెకను మీ ఈశ్వరీయ సేవలో ప్రతి సెకను మీ ఆహ్, యోగంలోనూ పరివర్తన తెలియాలి. स्थिति में परिवर्तन होना चाहिए। ఆ స్థితిలో కూడా పరివర్తన కలగాలి. कभी भी माइनस में नहीं जाना चाहिए, सदा आपके अकाउंट में जमा होते ही रहना चाहिए। ఎప్పుడు కూడా మైనస్‌లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు ప్లస్‌లోకే వెళ్ళాలి. तो ऐसे परिवर्तन करने के लिए बाबा चाहिए ना। అయితే ఇలా పరివర్తన జరగాలి అంటే బాబా కావాలి కదా! उसमें भी सिर्फ स्व का परिवर्तन नहीं, सारे बेहद का विश्व का परिवर्तन का सोचना है। అందులో అయితే ఓన్లీ స్వపరివర్తన కాదు, మొత్తం అనంతంగా విశ్వ పరివర్తన గురించి చూడాలి. ये है तीसरा कंडीशन। ఇది మూడవ కండిషన్. चौथा कंडीशन है నాలుగో కండిషన్ ఏంటంటే परम धाम में जाएंगे तब भी साथ में जाएंगे। పరంధామంలోకి వెళ్ళినప్పుడు కలిసే వెళ్తారు. हाँ, शरीर त्याग करने के बाद जाना बात अलग है। అయితే శరీరము వదిలేసిన తర్వాత వెళ్ళే విషయం అయితే వేరే విషయము. अभी भी यहाँ काम कंप्लीट होते ही सीधा बाबा के साथ परम धाम जाना है, यहाँ नहीं रहना है। అయితే ఇక్కడ మన పనులు అయిపోయిన వెంటనే మనము సీదా భగవంతుడితో పరంధామానికి వెళ్ళాలి. बीच में कहाँ पिकनिक के लिए घूमना नहीं है। మధ్యలో పిక్నిక్ వెళ్ళాలని ఎక్కడికి మధ్యలో వెళ్ళకూడదు. हाँ, वापस परम धाम काम हो गया तो बाबा के साथ परम धाम में जाओ, वहां से डिस्कशन करो, जब बाबा से खेलो कूदो, जो भी करो वहां जाकर करना। ఇక్కడ ఇక్కడ పనులు అయిపోయిన వెంటనే అక్కడికి పరంధామానికి వెళ్ళాలి. అక్కడ బాబాతో మాట్లాడాలి. బాబాతో ఆడుకోవాలి. అక్కడే ఉండాలి. इसको बाबा कहते प्यार का स्वरूप। దీన్నే బాబా ఏమంటారు అంటే ప్రేమ స్వరూపము అని చెప్పి. जैसे माँ क्या करती है, छोटे बच्चों को गोद में रखते हुए बातें करते 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 डे टू डे काम करती है ना। ఎలా అంటే అమ్మ పిల్లవాడు పుట్టిన తర్వాత బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత బిడ్డతో పాటు అలా మాట్లాడుతూ ఉంటుంది కదా బిడ్డతో. అలా ఏదో ఒకటి పనులు చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటుంది. शादी में जाना है तो भी बच्चों को लेकर जाना पड़ेगा, कपड़ा साफ करना है तो भी बच्चों के साथ में जाना पड़ेगा, भोजन बनाना है तो बच्चों के साथ में जाना पड़ेगा। వివాహానికి వెళ్ళాలి అంటే పిల్లలతోని తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో పనులు చేయాలంటే పిల్లలతోనే చేయాలి. వంట చేయాలి అంటే ఆ బిడ్డతోనే కలిపి చేయాలి. कभी भी माँ बच्चों से अलग नहीं है, बच्चा माँ से अलग नहीं है। ఎప్పుడు కూడా బిడ్డ నుంచి తల్లి వేరు అవ్వదు. అలాగే తల్లి నుంచి బిడ్డ వేరు అవ్వరు. जैसे आपने देखा होगा जो रोड का काम करने वाले माताएं रहते हैं ना, ఎలా అంటే మీరు చూసుండొచ్చు కదా! రోడ్లు వేసేటప్పుడు అక్కడ మాతలు వస్తూ ఉంటారు కదా! वो लोग क्या करते हैं, अपने बच्चों को गोद में रख के कपड़े में रखकर वो मट्टी को उठाते डालते रहते हैं। వాళ్ళు ఏం చేస్తారు అంటే పిల్లల్ని ఎత్తుకుని అలా కట్టుకుని వాళ్ళు అవన్నీ మోస్తూ ఉంటారు. बच्चा उतना भारी है तो भी उनको भारीपन का एहसास नहीं होता, क्योंकि मेरा बच्चा है ना। పిల్లలు చాలా వాళ్ళు బరువుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అస్సల భారీతనంగా అనిపించదు. ఎందుకంటే నా పిల్లవాడు కదా అని ఉంటుంది. उनसे बातें करते करते अपना कर्म करती रहती है। వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు. ऐसे ईश्वरी जिंदगी आपको इतना आसान होना चाहिए, मेहनत का परिश्रम ऐसा नहीं लगना चाहिए। అలా ఈశ్వరీయ జీవితము చాలా సులభంగా అనిపించాలి. అంతేగాని అక్కడ శ్రమ ఉండకూడదు. तो ऐसे बर्थडे मनाने के लिए मैं आया हूँ। అయితే కాబట్టి ఇలాంటి పుట్టినరోజుని జరుపుకోవడానికి నేను వచ్చాను. तो आप बच्चों को मैं पद्मा पदम मुबारक दे रहा हूँ। కాబట్టి మీ పిల్లలందరికీ కూడా నేను పదమాల అభినందనలు ఇస్తున్నాను. इसका यादगार में भगत लोग भी शिवरात्रि मनाते हैं। దీని స్మృతి చిహ్నంగానే పిల్లలు కూడా లౌకికల్లో శివరాత్రిని జరుపుతూ ఉంటారు.
वो लोग क्या करते हैं, भगवान के प्रति रोते हैं, भजन करते हैं, कीर्तन करते हैं। వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? భగవంతుని పట్ల భజనలు చేస్తారు, కీర్తనలు పాడతారు, దుఃఖిస్తూ ఉంటారు. और आपको क्या करना है? అయితే మీరేం చేయాలి? बाप समान बनना है। తండ్రితో సమానంగా తయారవ్వాలి. समान माना आपको नहीं रहना है, वहां सिर्फ बाप दादा रहना चाहिए। సమానం అంటే అక్కడ మీరుండకూడదు. ఓన్లీ బాప్-దాదానే ఉండాలి. उस दिन लौकिक में लोग क्या करते हैं, शिव 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 कहते ही रहते हैं, मन में सिर्फ शिव ही रहेगा। అయితే ఆ రోజు ఏం చేస్తూ ఉంటారు లౌకికల్లో? ఎప్పుడు శివుడు, శివుడు, శివుడు అంటూనే ఉంటారు. మనస్సులో శివుడే ఉంటాడు. लौकिक में नॉर्मली जब त्योहार रहता है లౌకికల్లో నార్మల్‌గా ఏదైనా పండగ వస్తే గనుక तो उमंग उत्साह में रहते हैं और उत्सव में रहते हैं। వాళ్ళు ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటారు. వాళ్ళు ఉత్సవాన్ని జరుపుకుంటారు. तो ब्राह्मण जीवन का श्वास ही है उमंग उत्साह। అయితే ఈ బ్రాహ్మణుల జీవితమే ఏంటి? వాళ్ళ శ్వాసే ఏంటి? ఉల్లాస ఉల్లా ఉల్లా ఉత్సాహ ఉల్లాసాలు. तो आप ब्राह्मण बने हो या नहीं बने हो, चेक करो। కాబట్టి మీరు బ్రాహ్మణుల కింద తయారయ్యారా లేదా అన్నది చెక్ చేసుకోండి. तो हमको कैसे ब्राह्मण बनना है? మీరందరికీ ఎలా బ్రాహ్మణులుగా తయారవ్వాలి మీరందరూ? वो तो एक दिन के लिए व्रत रखते हैं। అయితే లౌకికుల్లో వాళ్ళైతే ఒక్క రోజు గురించే వ్రతాన్ని ఉంచుతారు. उस दिन अपने शरीर को ఆ రోజు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని नॉन वेज हो या दारू हो या लूसन प्याज हो, कुछ भी नहीं खिलाते हैं। ఆ రోజు వాళ్ళు మాంసాహారం తినరు. నెక్స్ట్ అది మందు తాగరు. వెల్లి ఉల్లి తినరు. हाँ, और थोड़े नवदा भक्ति करने वाले వాళ్ళంతా నవవిధాల భక్తి చేసేవాళ్ళు కదా! कोई नहीं नहीं कोई कोई ऐसे भक्त भी रहते हैं जो नवदा भक्ति करने वाले అయితే కొంతమంది ఇలాంటి భక్తి చేసేవాళ్ళు ఉంటారు. నవదా భక్తి చేసేవాళ్ళు. वो लोग क्या करते हैं, अपने शरीर को एक ड्रॉप पानी भी नहीं देते हैं, अपने मुख में जो सलाइवा है ना वो भी नहीं लेते हैं। అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ రోజు ఒక్క చుక్క కూడా నీళ్లు తాగరు. అలాగే వాళ్ళ లాలాజలాన్ని కూడా ఒక్క చుక్కను కూడా వాళ్ళు మింగరు. वो ऐसे क्यों करते हैं? వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? आप लोग మీరందరూ अपने मन बुद्धि द्वारा మీ మనస్సు, బుద్ధి ద్వారా ऐसे नेगेटिव संकल्प को आपको एक्सेप्ट नहीं करना है, ऐसे भोजन नहीं लेना है। మీరు అలా ఒక్క నెగెటివ్ సంకల్పం కూడా మీరు మనస్సుతో యాక్సెప్ట్ చేయకూడదు. అక్కడ ఆ భోజనం చెయ్యకూడదని. हाँ, आप मन से जो कर रहे हो वो लोग तन से कर रहे हैं। మీరు మనస్సుతో ఏదైతే చేస్తున్నారో వాళ్ళు దాన్ని తనువుతో చేస్తున్నారు. संपूर्ण पवित्र रहेंगे। సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు. जैसे छोटा बच्चा माँ के पेट में है, ఎలా అంటే ఎలా అయితే చిన్న బిడ్డ అమ్మ కడుపులో ఉంటుందో अपने मुख से कुछ भी नहीं खाता है ना, लेकिन उनको जो भोजन चाहिए वो मिल जाता है। తన నోటితో ఏమీ తిందు కదా! తనకి ఏం కావాలో ఆ భోజనం అంతా అమ్మ దగ్గర నుంచి దొరికేస్తుంది కడుపులో ఉండగా. तो अपने मन से चेक करो। కాబట్టి మీ మనస్సుతో చెక్ చేసుకోండి. सारे जिंदगी में, ऐसा नहीं कि सिर्फ एक दिन, ऐसा नहीं है, सारे जिंदगी ब्राह्मण जीवन में चेक करो। కాబట్టి మీరు ఒక్కరోజు చెక్ చేసుకోవడం కాదు, మొత్తం జీవితం అంతా చెక్ చేసుకోవాలి. मन का भोजन में మనస్సు యొక్క భోజనంలో वेस्ट संकल्प है, వ్యర్థ సంకల్పాలు ఉన్నాయా? नेगेटिव संकल्प है, నెగెటివ్ సంకల్పాలు ఉన్నాయా? अपवित्र संकल्प है, అపవిత్రత సంకల్పాలు ఉన్నాయా? इसका व्रत रखना ఈ వ్రతాన్ని ఉంచకండి. अंतिम समय तक అంతిమ సమయం వరకు ఈ వ్రతాన్ని ఉంచండి. ब्राह्मण जीवन में रखना है। బ్రాహ్మణ జీవితంలో ఉంచండి. तो उसके लिए क्या करना है? అయితే దీని గురించి మనం ఏం చేయాలి? ये नहीं खाना है, वो नहीं खाना है, तो ठीक है, అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటే ఓకే. लेकिन करना क्या है? అయితే కానీ చెయ్యాల్సింది ఏంటి? संपूर्ण पवित्रता का व्रत धारण करना है, तो क्या करना पड़ेगा? సంపూర్ణ పవిత్రత అనే వ్రతము పాటించాలి అంటే ఏం చెయ్యాలి? पहला है अपने वृत्ति को चेंज करो, మొదటిది ఏంటంటే మీ వృత్తిని మార్చుకోండి. श्रेष्ठ वृत्ति को बनाओ। శ్రేష్ఠ వృత్తి తయారు చేసుకోండి. अभी हमने क्या वृत्ति बनाया है? మనము ఇప్పటివరకు ఏ వృత్తిని తయారు చేసుకున్నాము? बच्चों को बड़े करना है, పిల్లల్ని పెద్ద చేయటము, शरीर को सुंदर बनाना है, శరీరాన్ని సుందరంగా తయారు చేయడము, नया बिल्डिंग बनाना है, కొత్త బిల్డింగ్ తయారు చేయడము, नया नया गहने पहनना है, రకరకాల నగలు వేసుకోవటము, घर में क्या है, बच्चों को शादी करके बहू को लेकर आना है। మన మన పిల్లవాడికి వివాహం చేసి కోడల్ని ఇంటికి తీసుకురావడము. ये वृत्ति लेकर आए हैं।
ఈ వృత్తి తీసుకుని వచ్చాను. नहीं तो डॉक्टर बनना है, इंजीनियर बनना है, करोड़ों कमाई करना है, ये वृत्ति रखा है। లేకపోతే డాక్టర్‌గా చెయ్యాలి పిల్లవాడిని, లేకపోతే ఇంజినీర్‌గా తయారు చేయాలి. కోట్లు కోట్లు సంపాదించాలి అని చెప్పి పెట్టుకున్నాం. अब वृत्ति को चेंज करो। ఇప్పుడు ఆ వృత్తిని మార్చుకోండి. कैसे? ఎలా? शुभ वृत्ति को रखो। శుభ వృత్తిని ఉంచండి. शुभ वृत्ति क्या है? శుభ వృత్తి అంటే ఏంటి? भगवान की शक्ति जिनको देने के निमित्त बनते हो, उससे आपको भी शुभ होता है, उनको भी शुभ होता है। భగవంతుని యొక్క శక్తి ఆహ్, जिस भी आत्मा को और साधन को देते हो, उस द्वारा आपको भी शुभ होगा, उनको भी शुभ होगा। భగవంతుని శక్తిని ఏ ఆత్మకి గాని, ఏ వస్తువుకి గాని ఇస్తారో, ఆ ఆత్మకి గాని, వస్తువుకి గాని శుభం జరుగుతుంది. మనకి కూడా శుభం జరుగుతుంది. इसके लिए దాని గురించి अपने दृष्टि को चेंज करो। మీ దృష్టిని మార్చుకోండి. उस दृष्टि में पवित्रता और शुभ रहना चाहिए। ఆ దృష్టిలో పవిత్రత మరియు శుభము ఉండాలి. सिर्फ देखने से कुछ नहीं होगा। ఓన్లీ చూస్తుంటే ఏమవ్వదు. आपके सामने कोई एक व्यक्ति है, మీ మీ ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. उनको पहनने के लिए कपड़ा नहीं है, వాళ్ళకి ధరించడానికి దుస్తులు లేవు. सिर्फ आप देखने से, उनके प्रति दया करने से क्या होता है? అప్పుడు వాళ్ళని చూస్తూ అట్లా దయ చూపడం వల్ల ఏం జరుగుతుంది? उनको जो चाहिए वो देना पड़ेगा ना, जो आपके पास है। వాళ్ళకి ఏం కావాలో అది మీ దగ్గర ఉంటే గనక మీరు ఇవ్వాలి కదా! तो कृति माना उसका कनेक्टेड कर्म करना है। అయితే కృతి అంటే దానికి కనెక్ట్ అయిన కర్మలు చేయటం. पहला है वृत्ति, మొదటిది ఏంటంటే వృత్తి, दूसरा है दृष्टि, రెండవది దృష్టి, तीसरा है कृति। మూడవది కృతి. तो वृत्ति क्या है? వృత్తి అంటే ఏంటి? भगवान की शक्ति लेना। భగవంతుని యొక్క శక్తిని తీసుకోవటము, दृष्टि एक साधन, దృష్టి ఒక సాధనం और देना। మరియు ఇవ్వటం. किसको देना? ఎవరికి ఇవ్వాలి? आत्मा को देना। ఆత్మకి ఇవ్వాలి. तो उस दिन जिनको भी देखते हो, అయితే ఆ రోజు మీరు ఎవరిని చూస్తారో भ्रुकुटी के बीच में आत्मा के रूप में देखना। వాళ్ళని బ్రుకిటి రూపంలో, మధ్యలో ఆత్మ రూపంలోనే చూడాలి. इस आत्मा को ఆ ఆత్మకు शांति, सुख, शक्ति, आनंद देना। ఆ ఆత్మకి సుఖము, శాంతి, ఆనందము ఇవ్వటం. जैसे आपके घर में कोई व्यक्ति आता है, ఎలా అంటే మీ ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు అనుకోండి. धूप में आए हैं, ఎండలో వచ్చారు. तो आप क्या पूछते हो? అప్పుడు మీరు ఏం అడుగుతారు? पानी चाहिए, लाइम जूस चाहिए, पूछते हो ना? जो चाहिए वो देते हो ना? వాళ్ళు అడుగుతారు కదా, మీకు మంచి నీళ్లు కావాలా, లేకపోతే నిమ్మకాయ నీళ్లు కావాలా అని అడుగుతారు కదా! उनको देखते ही पता चलता है ना इनको कुछ चाहिए। వాళ్ళని చూస్తూనే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళకి ఏదో కావాలి అని చెప్పి. तो ऐसे आज आत्मा को देखो, అలాగే మీరు ఈ రోజుల్లో కూడా ఆత్మని చూడండి. दुनिया वाले कितना दुखी हैं, ప్రపంచంలో వాళ్ళు ఎంత దుఃఖంతో ఉన్నారు. उनको जो चाहिए वो साधन आपके पास में है। వాళ్ళకి ఏం కావాలో అది ఆ సాధనాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. भले भले फेस को देखो, మొదట ఫేస్‌ని చూడండి. लेकिन उसमें अंदर आत्मा भी है ना। అయితే అందులో మధ్యలో ఆత్మ కూడా ఉంది కదా! आत्मा को देखते हैं ना। ఆత్మని చూస్తూ ఉంటారు కదా! किसी एक व्यक्ति को हम देखते हैं, ఎవరైనా వ్యక్తిని మనం చూస్తే కనుక उनका कपड़ा भी दिखाई देता है, उनका शरीर भी दिखाई देता है, వాళ్ళ బట్టలు మనకి కనిపిస్తాయి. వాళ్ళ శరీరం కూడా మనకు కనిపిస్తుంది. और बिल्डिंग भी दिखाई देता है। వాళ్ళ బిల్డింగ్ కూడా మనకు కనిపిస్తుంది. लेकिन हम क्या देखते हैं? కానీ మనం ఏం చూస్తాము? उसके साथ मेरा जो संबंध है, भाई है, बहन है, पत्नी है, जो भी है, वो देखते हैं ना। కానీ మనం ఏం చూస్తాము? వాళ్ళు మనకి మన అన్న, చెల్ల, తమ్ముడా అవన్నీ చూస్తూ ఉంటాం. ऐसे ही అలాగే जिसके लिए बाबा ने आपको रेडी किया है, దేని గురించైతే బాబా మనల్ని రెడీ చేశారో उसके लिए निमित्त बनना। దాని గురించి మీరు నిమిత్తంగా తయారవ్వండి. ऐसे निरंतर అలా నిరంతరము बाबा आप द्वारा బాబా మీ ద్వారా उस आत्मा को देता रहेगा। ఆ ఆత్మ तो क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? सेवा भी होता है, సేవ జరుగుతూ ఉంటుంది. वायुमंडल भी होता है, వాయుమండలము ఉంటుంది. उस व्यक्ति का परिवर्तन भी होता है। ఆ వ్యక్తి యొక్క పరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది. ऐसे प्रैक्टिस आपको करना है। కాబట్టి ఇలాంటి ప్రాక్టీసు మీరు చేస్తూ ఉండాలి. अभी तक कर रहे हैं, ఇప్పటి వరకు చేస్తున్నారు. लेकिन और भी थोड़ा ज्यादा करना है। అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉండాలి. ये बाबा हर बच्चे से चाहता है, ఇదే బాబా ప్రతి ఒక్క బిడ్డ నుంచి కోరుకుంటున్నారు. क्योंकि आप रूहानी आत्मा हो ना।
ఎందుకంటే మీరు ఆత్మిక బిడ్డ కదా! इसीलिए అందువల్ల परमात्मा से लेकर ये देने का कर्म करना है। పరమాత్మ నుంచి తీసుకొని ఇది ఇచ్చేటటువంటి కార్యక్రమం మీరు చేయాలి. लेकिन కానీ बच्चों का चार्ट को बाबा ने देखा। పిల్లల యొక్క చార్ట్ బాబా చూసారు. रिजल्ट्स में क्या था? ఆ ఫలితాల్లో ఏమొచ్చాయి? जो बच्चे जहां जाते हैं ఏ పిల్లలు ఎక్కడికి వెళ్తారో अपने वृत्ति द्वारा उनको परिवर्तन करने के लिए जाते हैं। వాళ్ళ పరి వాళ్ళ अपने अपने वृत्ति द्वारा अपने एनर्जी द्वारा उनको परिवर्तन करने के लिए जाते हैं। వాళ్ళ వృత్తి ద్వారా, వాళ్ళ శక్తి ద్వారా వేరే వాళ్ళని పరివర్తన చేయడానికి వెళ్తారు. लेकिन होता क्या है, కానీ ఏం జరుగుతుంది? वहां जो आत्माओं का प्रभाव इनके ऊपर पड़ जाता है। కానీ అక్కడ ఉన్న ఆత్మల ప్రభావము వీళ్ళ మీద పడుతుంది. जैसे सेंटर में बैठते हैं, ఎలా అంటే సెంటర్‌లో కూర్చుంటారు, संकल्प करते हैं, సంకల్పం చేస్తారు. आज घर में जाने के बाद पति के साथ अब किसी भी हालत में गुस्सा नहीं करेंगे, संकल्प करके आते हैं। ఆ రోజు సెంటర్‌లో కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో ఏమి కోపంగా మాట్లాడము అని సంకల్పం చేస్తారు. इतना पावरफुल स्थिति रहता है। అంత పవర్‌ఫుల్ స్థితి కూడా ఉంటుంది. घर में आने के बाद కానీ ఇంటికి వచ్చిన తర్వాత आपके पावरफुल स्थिति से भी ज्यादा आपका पति का गुस्सा ज्यादा रहता है। అయితే మీ పవర్‌ఫుల్ స్థితి కన్నా అక్కడ భర్త యొక్క కోపం అనే శక్తి, కోపం అనే స్థితి ఎక్కువగా ఉంటుంది. उसका रिजल्ट क्या होता है? ఇప్పుడు దాని ఫలితం ఏమవుతుంది? योगेश भाई को फोन करके कहते हैं मेरा पति ठीक नहीं है, యోగేష్ బాయికి ఫోన్ చేసి అంటారు, నా భర్త సరిగా లేరు అని చెప్పి. गुस्सा करते हैं। కోపం చూపిస్తున్నారు అంటారు. कारण क्या है? అని కారణం ఏంటి? अकेले पति को ठीक करने के लिए जाते हैं, बाबा को साथ में नहीं रखते हैं। మీరు ఒంటరిగా వెళ్ళి భర్తని సరి చేయడానికి వెళ్తారు. మీరు బాబాని తీసుకుని వెళ్ళటం లేదు. इसीलिए उस मैंपन को जलाओ, అందువల్ల నేను నాది అన్నదాన్ని దహించి వేయండి. बाबा को वो जिम्मेदारी दे देना, బాబాకి ఆ బాధ్యతని ఇవ్వండి. तब देखो कैसे परिवर्तन होता है। ఇది చూడండి ఎలాంటి పరివర్తన జరుగుతుందో. आपका स्टेज पावरफुल है, ఈ స్టేజు చాలా శక్తివంతమైనది. रहता है तो आपका प्रभाव उनके ऊपर पड़ जाएगा। మీ స్టేజు అంత శక్తిశాలిగా ఉంది అంటే కనుక ఆ ప్రభావం ఆత్మ మీద పడుతుంది. दूसरा एक कारण है, రెండవది ఇంకో కారణం ఉంది. जैसे ब्राह्मण लोग टेम्पल में पूजा करते हैं, ఎలా అంటే బ్రాహ్మణులు గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. पूजा के बाद लास्ट में भक्तों को क्या मिलता है? పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ భక్తులకి ఏం దొరుకుతుంది? प्रसाद मिलता है। ప్రసాదం దొరుకుతుంది. उस प्रसाद में भी क्या मिलता है? ఆ ప్రసాదంలో కూడా ఏం దొరుకుతుంది? जो ब्राह्मण को बहुत अच्छा दक्षिणा देते हैं उनको बहुत स्पेशल प्रसाद मिलता है। ఎవరైతే బ్రాహ్మణులకి స్పెషల్ దక్షిణ ఇస్తారో వాళ్ళకి ఇంకా స్పెషల్ గా ప్రసాదం దొరుకుతుంది. 10 रुपए दक्षिणा देंगे तो सिर्फ एक फूल मिलेगा। 10 రూపాయలు దక్షిణ కింద ఇస్తే గనక ఒక పువ్వే దొరుకుతుంది. 50 रुपए देंगे तो एक ऑरेंज मिलेगा। 50 రూపాయలు ఇస్తే దక్షిణ కింద ఒక ఆరెంజ్ దొరుకుతుంది. 500 रुपीज देंगे तो एक नारियल के साथ एप्पल मिलेगा। అయితే 500 రూపాయలు ఇచ్చారు అంటే గనక అక్కడ ఒక కొబ్బరికాయతో పాటు యాపిల్ కూడా ఇస్తారు. आपको क्या लगता है वहां का जो ब्राह्मण है ना बहुत प्यार करता है? మీకేమనిపిస్తుంది? అక్కడ ఉన్న బ్రాహ్మణులకి నేనంటే చాలా ప్రేమ అనుకుంటారు. अपने समस्या को मूर्ति को कहने के बदले ब्राह्मण से बात करना स्टार्ट हो जाता है। అక్కడ అప్పుడు మీ సమస్యని మూర్తితో చెప్పకుండా, విగ్రహంతో చెప్పకుండా ఆ బ్రాహ్మణులతో చెప్పడం మొదలు పెట్టేస్తారు. तो मूर्ति को भूल जाते हैं, ब्राह्मण को आगे रख देते हैं। మూర్తిని మర్చిపోతారు, బ్రాహ్మణుల్ని ముందుకు పెట్టేస్తారు. ऐसे ही అలాగే मेरे बच्चे నా పిల్లలు बीच बीच में మధ్యలో अलौकिक परिवार वालों के मेंबर को आधार रख देते हैं। అలా పిల్లలు ఏం చేస్తారు అంటే అలౌకిక పరివారం వాళ్ళని ఆధారంగా చేసుకుంటారు. कोई भाई बहनों को अपना बना देते हैं। లేకపోతే ఎవరైనా సోదర సోదరీలని వాళ్ళ కింద చేసుకుంటారు. उनका सहयोग लेना गलत नहीं है, వాళ్ళ సహయోగం తీసుకోవడం ఏమీ తప్పేమీ కాదు. लेकिन उन्होंने जो सहयोग दिया उनका नहीं है ना, वो प्रभु का प्रसाद है। కానీ సహయోగం ఎవరైతే ఇచ్చారో అది వాళ్ళే కాదు కదా, అది ప్రభు యొక్క ప్రసాదం కదా. जिन्होंने दिया है उनको हम भूल जाते हैं, जो निमित्त बनते हैं उनको याद रखते हैं। ఎవరైతే ఇచ్చారో మనము వాళ్ళని మర్చిపోతాము, ఎవరైతే ఇక్కడ సహయోగం ఇచ్చారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటాము. ब्राह्मण को थैंक यू कहो, उससे भी ज्यादा बाप दादा को थैंक यू कहना है ना।
బ్రాహ్మణులకైతే థాంక్స్ చెప్పండి. దానికన్నా ఎక్కువ బాప్‌దాదాకే కదా మీరు థాంక్స్ చెప్పాలి. योगेश भाई द्वारा बाबा ज्ञान सुनाते, शक्ति देते, समस्या का समाधान देते, ठीक है। యోగేష్ భాయ్ ద్వారా భగవంతుడు యోగం చేయిస్తారు, లేకపోతే జ్ఞానాన్ని వినిపిస్తారు, లేకపోతే సహయోగాన్ని ఇస్తారు, లేకపోతే సమస్యకి సమాధానాలను ఇస్తారు. అది ఓకే. लेकिन देने वाला कौन? కానీ ఇచ్చేటటువంటి వాళ్ళందరూ ఎవరు? बाप दादा है ना। బాప్‌దాదానే కదా! बाप दादा को नहीं भूलना चाहिए। కాబట్టి మీరు బాప్‌దాదాని మరిచిపోవద్దు. बाप दादा को ज्यादा थैंक यू कहना चाहिए। బాప్‌దాదాకి ఎక్కువ థాంక్స్ చెప్పాలి. मेरे बच्चे నా పిల్లలు बहुत अच्छा व्रत रखते हैं, నా పిల్లలందరూ చాలా మంచి వ్రతాన్ని పెట్టుకుంటారు. छोटे छोटे बातों में फेल हो जाते हैं। కానీ చిన్న చిన్న విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. कैसे? అది ఎలా? जैसे कि योगेश भाई द्वारा बट्टी के लिए इनविटेशन देंगे तो ఎలా అంటే యోగేష్ భాయ్ ద్వారా బట్టి గురించి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు भाई जी आने को मन है लेकिन क्या करें, मेरे बेटी का एग्जाम है, मेरे पोते हैं, घर में है, इसलिए नहीं आ सकते। "బాయ్ నాకు రావాలని మనస్సులో ఉంది. కానీ నా 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 పిల్లవాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. లేకపోతే ఆహ్, మా మనవలు ఉన్నారు." అలా మా మనవలు वो ఉన్నారు అని చెప్తూ ఉంటారు. वो छुट्टी में साल में एक ही बार आते हैं ना, उनको हम डिस्टर्ब नहीं कर सकते, इसलिए हम नहीं आ सकते। వాళ్ళు సెలవుల్లో ఒకసారే వస్తారు కదా ఏడాదికి. కాబట్టి వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేం కదా అని చెప్తారు. ये मैंने नहीं कहा, बाबा ने मुरली में कहा है। ఇది నేనేం చెప్పలేదు. బాబా మురళిలో చెప్పారు. तो बाबा से भी ज्यादा पोतों के ऊपर इनको ज्यादा मोह है। అయితే వీళ్ళకి బాబా కన్నా మనవల మీద ఎక్కువ మోహం. ऐसे पोते के रख कर ये डायमंड हॉल में जाएंगे तो అయితే ఇలా మనవల్ని పోతే पोतों को मन में रख के डायमंड हॉल में जाएंगे तो ఇలా మనవల్ని మనసులో పెట్టుకుని డైమండ్ హాల్‌కి వెళ్తే కనుక वहां क्लास सुनाई नहीं देगा, पोते को कौन से कलर का स्वेटर लेना है ये याद आएगा। అక్కడ అక్కడ జ్ఞానం వినపడదు. మనవలికి ఏ రకం ఏ కలర్ స్వెటర్ తీసుకువెళ్ళాలా అన్నదే ఉంటుంది. हाँ, भोजन का तो नियम फॉलो कर रहे हैं, అక్కడ భోజనం యొక్క నియమాన్నయితే ఫాలో చేస్తున్నారు. श्रीमत भी फॉलो कर रहे हैं। శ్రీమతాన్ని కూడా ఫాలో చేస్తున్నారు. ये छोटे छोटे बात के कारण చిన్న చిన్న విషయాల వల్ల तो जो रिजल्ट्स आना चाहिए वो नहीं आ रहा है। ఏ రిజల్ట్ రావాలో అవి రావటం లేదు. इसीलिए అందువల్ల बाबा को फर्स्ट प्रेफरेंस देना चाहिए। బాబాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. नेक्स्ट मेन रीजन है, తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే जितना अनुभवी बनते हो ఎంత మీరు అనుభవీల కింద తయారవుతారో जितना देह अभिमान का मईपन आ जाता है, అంత ఆహ్, देह अभिमान का मईपन आ जाता है। దేహి అభిమానం యొక్క నాది అన్నది వచ్చేస్తుంది. शिवरात्रि मनाने के लिए आए हो ना, శివరాత్రి జరుపుకోవడానికి వచ్చారు కదా! एक है उपवास रखना। ఒకటి ఉపవాసం कै- ఉండటం. कैसे? అది ఎలా? मन बुद्धि को सदा बाबा में रखकर संपूर्ण पवित्र रखना सारे जिंदगी में। మనస్సు, బుద్ధిని భగవంతుని మీద ఉంచి సంపూర్ణ పవిత్రంగా ఉండటము. दूसरा है రెండవది ఏంటంటే बलि चढ़ाना। బలిహారం ఇవ్వడం. मैं और मेरापन को बलि चढ़ाओ। నేను మరియు నాది అన్నదాన్ని బలి ఇవ్వండి. मैंपन है तो क्या होगा? నాది అనే ఉన్నదనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? मैंपन रहने के कारण आगे वाले मुझे रिस्पेक्ट दे, एक्सपेक्टेशन से कर्म करते हैं। నాది అని ఉండడం వల్ల, నేను నాది అని ఉండడం వల్ల మన ముందు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. वो नहीं मिला तो ఆ గౌరవం దొరకలేదు అనుకోండి, गुस्सा आता है, కోపం వచ్చేస్తుంది. अपमान का फीलिंग आता है। అవమానం యొక్క ఫీలింగ్ వస్తుంది. तो त्योहार के दिन కాబట్టి పండుగ రోజున भक्त लोग बलि चढ़ाते हैं ना बकरी को, భక్తులు మేకని బలి ఇస్తారు కదా! ऐसे ही आप लोग भी అలాగే మీరు కూడా अपने जिंदगी को बलि चढ़ाओ। మీ జీవితాన్ని బలి ఇవ్వండి. तो मैं और मेरापन को समाप्त कर दो। అయితే నేను, నాది అన్నదాన్ని సమాప్తం చెయ్యండి. तब भी आप ऐसे बर्थडे के लिए योग्य बन जाते हो। అప్పుడే మీరు ఇలాంటి పుట్టినరోజుకి యోగ్యులుగా అవుతారు. ये सभी सुनने के बाद ఇవన్నీ విన్న తరువాత बच्चे कहते हैं, పిల్లలంటారు, बाबा सॉरी ये तो हमारे से नहीं होता है, "బాబా సారీ ఇవన్నీ మా వల్ల జరగవు. अभी भी मुझे पति बच्चे पोते अभी भी चाहिए। ఇంకా నాకు నా భర్త, పిల్లలు, మనవలు కావాలి." बाबा कहते दृढ़ संकल्प करो। బాబా అంటారు, "దృఢ సంకల్పం చెయ్యండి. यहाँ कोई नया बात नहीं है,
ఇక్కడ ఏమి కొత్త విషయం ఏమీ లేదు. थोड़ा अटेंशन रखना है बस। ఓన్లీ కొంచెం అటెన్షన్ పెట్టడమే. कल्प कल्प ही आप ही बने थे, కల్పంలోనూ మీరే తయారయ్యారు. अभी भी आप ही बनेंगे, ఇప్పుడు కూడా మీరే తయారవుతారు. आगे भी आप ही बनेंगे। భవిష్యత్తులో ముందు కూడా మీరే తయారవుతారు. इस एक जन्म में ఈ ఒక్క జన్మలోనూ थोड़ा अटेंशन रखने से, కొంచెం అటెన్షన్ పెట్టుకోవడం వల్ల, सहज विधि से साधना करने से సహజ విధితో సాధన చేయటం వల్ల 21 जन्म आपको प्राप्ति मिल जाएगा। 21 జన్మలు మీకు ప్రాప్తి దొరుకుతుంది. 63 जन्म तो आपने बहुत मेहनत की, 63 జన్మలు మీరు బాగా శ్రమ చేశారు. इस एक जन्म में मेहनत मुक्त बनना। కాబట్టి ఈ ఒక్క జన్మలోనూ మీరు శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. कैसे? అది ఎలా? बाबा के पेट के अंदर में जाकर आराम से बैठ जाना, బాబా యొక్క కడుపులోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఆరామంగా ఉండడం. बाबा के प्यार में खो जाना। బాబా యొక్క ప్రేమలో ఇమిడిపోవడం. उसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏమిటి? मन मना भव। మన్మనాభవ. मन को सदा भगवान के हाथ में दे देना। మనస్సుని సదా భగవంతుని చేతిలోకి ఇవ్వడం. आप मर गए, మీరు చనిపోయారు. मर गए माने इस दुनिया में है, सुसाइड तो नहीं करना। ఇక్కడ మరణించారు అంటే ఈ ప్రపంచంలో లేరు అని, అంతేగాని ఆత్మహత్య చేసుకోవడం కాదు. आपके द्वारा जो भी कर रहा है बाबा कर रहा है। మీ ద్వారా ఏమి చేయిస్తున్నారో అది బాబానే చేయిస్తున్నారు. जहां भी आपको जाना है बाबा लेकर जा रहा है। ఎక్కడికి వెళ్ళినా మీరు బాబానే మిమ్మల్ని తీసుకువెళ్తున్నారు. ऐसे मन मना भव स्थिति में रहना। అలాంటి మన్మనాభవ అన్న స్థితిలో ఉండండి. इससे क्या होता है? దీంతో ఏమవుతుంది? जितना बाप दादा के अंदर में रहेंगे, ఎంత బాబ్దాదా లోపల ఉంటారో आपके द्वारा ఈ ద్వారా शक्ति, శక్తి, गुण, గుణాలు, ज्ञान, జ్ఞానము, खुशी సంతోషము बाबा आपके द्वारा सारे विश्व को देने लगेगा। బాబా మీ ద్వారా మొత్తం విశ్వానికి అంతటికీ ఇస్తారు. जब मन बाबा में है, ఎప్పుడైతే మీ మనస్సు బాబాలో ఉందో ये सभी बाहर जा रहा है, ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి. सिर्फ उसके साथ में ही कनेक्टेड हो, మీరు ఓన్లీ దాంతోనే కనెక్ట్ అయి ఉంటారు. समझ लो ये विधि ठीक है। అప్పుడు అనుకోండి ఈ విధే సరి అయినది అని చెప్పి. तो बाबा ने जो खजाने दिया है, కాబట్టి బాబా ఏవైతే ఖజానాలు ఇచ్చారో समय के अनुसार उसको यूज करना सीखो। సమయం అనుసారంగా ఆ ఖజానాల్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? पुरुषार्थ सहज होता है, పురుషార్థము సహజంగా అవుతుంది. साथ में तीव्रता में भी रहना है। దాంతో పాటు మీరు తీవ్రతలో కూడా ఉండాలి. अलबेलापन में नहीं आना चाहिए, నిర్లక్ష్యంలోకి రాకూడదు. आलस्य भी नहीं आना चाहिए। బద్ధకం కూడా రాకూడదు. पुरुषार्थ सहज हो लेकिन फास्ट में जाए, माने निरंतर वो स्थिति में रहे। పురుషార్థము సహజంగా ఉండాలి, నిరంతరము జరుగుతూ ఉండాలి. ऐसे करने से ఇలా చేయటం వల్ల समय के अनुसार बाबा जो कहता है, సమయం అనుసారంగా బాబా ఏదైతే చెప్తారో ऐसे करने से అలా చేయటం వల్ల बाबा से भी आशीर्वाद मिलेगा, బాబా దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి. अपने आप से आशीर्वाद मिलेगा। మీకు మీ ద్వారా కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి. जैसे लोगों को जो चाहिए वो देने से उनका भी आशीर्वाद मिलेगा ना। ఎలా అంటే జనానికి ఏమిస్తారో వాళ్ళ ద్వారా కూడా మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా. जैसे बस में बैठे हो, बहुत किसी को टैबलेट चाहिए, टैबलेट लेना है उनको, ఎలా అంటే మీరు బస్సులో కూర్చున్నారు, అక్కడ ఎవరికో ఒక టాబ్లెట్ కావాల్సి వచ్చింది. टैबलेट उनके पास है, लेने के लिए पानी चाहिए। వాళ్ళ దగ్గర టాబ్లెట్ ఉంది, కానీ ఆ టాబ్లెట్ వేసుకోవడానికి వాళ్ళకి మంచి నీళ్లు కావాలి. अब पानी किसी के पास नहीं है, आपके पास है, आप उनको पानी देने से वो आपको थैंक यू देगा ना। అయితే అక్కడ మంచినీళ్ళు ఎవరి దగ్గర లేదు, కానీ మీ ఒక్కళ్ళ దగ్గరే ఉంది. అప్పుడు మీరు ఆ మంచినీళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా. दुनिया वाले जिसकी चाहना रख रहे हैं वो आपके पास है ना। ప్రపంచంలో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరే ఉంది కదా. आपने भगवान से अनुभव किया है ना। మీరు భగవంతుని దగ్గర నుంచి అనుభవం చెందారు కదా. मन बुद्धि भगवान में रखने के कारण ही आपको वो अनुभव हुआ। మనసు బుద్ధిని ఆ భగవంతుడి మీద పెట్టడం వల్లే మీకు అనుభవం జరిగింది. ऐसे అలాగే आशीर्वाद लेना, आशीर्वाद देना, ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. इससे क्या होता है? ఇంతో ఏం జరుగుతుంది? ज्ञान, योग, धारणा, सेवा चारों सब्जेक्ट आ जाता। జ్ఞానము, యోగం, సేవ, ధారణ ఈ 4 సబ్జెక్టులు వస్తాయి.
अलग अलग के लिए अलग अलग सब्जेक्ट करने का जरूरत नहीं रहता है। వేరే 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 వాళ్ళకి వేరే వేరే సబ్జెక్టులు చెయ్యవలసిన అవసరం రాదు. तो एक सेकंड में बाबा के अंदर बैठ जाओ, ये सारे गुण जा रहा है कि नहीं अनुभव करो। ఒక్క సెకండ్‌లో బాబా లోపల కూర్చోండి. ఆ ఒక్క సెకండ్‌లోనూ మీ ద్వారా ఇవన్నీ శక్తి వెళ్తున్నదా లేదా అన్నది అనుభవం ఈ గుణాలన్నీ వెళుతున్నదా లేదా అన్నది అనుభవం చేయండి. एक छोटा बच्चा माँ के पेट में रहता है तो क्या करता है? చిన్న పిల్లవాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? जो भोजन उनको दे रहा है उसका ही एक्सपेक्टेशन में रहता है ना, वो जो देते हैं वही अनुभव करता रहता है। ఏదైతే అమ్మ దగ్గర నుంచి వస్తుందో ఆ ఫుడ్‌నే ఎక్స్‌పెక్టేషన్ చేస్తూ ఉంటాడు కదా! దాన్నే అనుభవం చెందుతాడు కదా! ऐसे ही అలాగే आप अपने मन को भी ऐसे ही रखना। మీరు మీ మనస్సుని కూడా అలాగే ఉంచండి. ये जो जन्म है ఈ జన్మ ఏదైతే ఉందో बहुत अच्छे रूप में एंजॉय करना। అది చాలా మంచి రూపంలో ఎంజాయ్ చేయండి. शरीर को खिला के एंजॉयमेंट नहीं, శరీరానికి తినిపించి ఎంజాయ్‌మెంట్ కాదు. सब कुछ भगवान से करा के एंजॉयमेंट करना। మొత్తం అన్నీ కూడా భగవంతుడి చేత చేయించే మీరు ఎంజాయ్ చేయండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా उमंग उत्साह में रहने वाले ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేటటువంటి श्रेष्ठ बच्चों को శ్రేష్టమైన పిల్లలకు सदा సదా सहज पुरुषार्थी సహజ పురుషార్థులకు संगम युग के సంగమయుగపు सर्व वरदानी बच्चों को సర్వ వరదాని పిల్లలకు सदा సదా बाप और मैं आत्मा బాబా మరియు నేను ఆత్మను इसी स्मृति से అన్న ఈ స్మృతిలో बोलने वाले ఉండేవాళ్ళు मैं आत्मा నేను ఆత్మను सदा సదా सर्व आत्माओं को సర్వ ఆత్మలకు अपने वृत्ति से తమ వృత్తి ద్వారా वायुमंडल से వాయుమండలం ద్వారా सहयोग देने वाले సహయోగాన్ని ఇచ్చేటటువంటి ऐसे ఇటువంటి मास्टर सर्वशक्तिवान बच्चों को మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు, दुआएं ఆశీర్వాదాలు, मुबारक శుభాకాంక్షలు और नमस्ते। మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి.